ప్రియమైన ఎందుకు బిడ్డలుగా పొగబట్టిన సింధు వలె మార్చబడుతున్నారు? నీ ఆత్మీయ జీవితం ఎందుకు పొగబట్టిన సింధు వలె మార్చబడుతుంది? కారణం ఏంటంటే ప్రియమైన ఈ రాత్రి అయిన దేవా, నువ్వు నన్ను బ్రతికి పట్టుకోదేవా, ఈ రాత్రి అయిన బ్రతికి నన్ను పట్టుకోదేవా. నేను తప్పిపోయిన గొర్రె వలె ఉన్నానయ్యా, త్రాము విడిచి తిరుగుతున్నానేమో తండ్రి. నేను కూర్చున్న స్థితి నాకు తెలుసు ప్రియమైన, కూర్చోకూడని ప్లేస్ లో కూర్చున్నా. నేను కూర్చోకూడని ప్లేస్ లో కూర్చున్నప్పుడు దేవాతి దేవుడు ఇచ్చిన వాక్యం ప్రియాదం బిడ్డ. అది కూర్చోకూడని ఒక మాంత్రికులు రాళ్ళ ముందు కూర్చున్నప్పుడు ఇచ్చిన వర్డ్ ప్రియాదం బిడ్డ. నాతో మాట్లాడుతున్నాడు, త్రోవ తప్పి తిరుగుతున్నావు. దారి తప్పినా ఎట్లా ఉంది? తప్పిపోయినా గొర్రె వలె త్రోవ విడిచి తిరిగి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు ప్రియాదం బిడ్డ. రోజున నువ్వు ఎక్కడ తప్పిపోయావు? ఎక్కడ త్రోవ విడిచి తిరుగుతున్నావో నీ సేవకుని బ్రతికి పట్టుకోదేవా. రాత్రి దేవా, క్షేమ కలిగిన దేవుడా, ఇక్కడ ఎంతమంది నీ సేవకులు అయితే ఉన్నారో తండ్రి, ఏ బిడ్డలైతే పరిచర్య చేయలేక వెనకడుగు వేస్తున్నారో దేవా, ఈ రాత్రి నువ్వు బ్రతికి పట్టుకుంటానని వాగ్దానం చేస్తున్న దేవుడా. ప్రతి పొగ సిద్ధపడినైనా ఏ సిద్ధ అయితే పొగ పట్టబడి ఉన్నదో తండ్రి, ఈ రాత్రి అసలు తండ్రి పొగ నుంచి విడిపించబడును గాక, ప్రతి పొగ నుంచి విడిపించబడును గాక, ఇప్పుడు వస్తున్నాడు కాల్చబడును గాక, నిత్యమైన వెలుగుతో నింపబోతున్నానికి స్తోత్రాలు తండ్రి. డాడీ, విషయం కలిగిన దేవుడా నీకు స్తోత్రాలు తండ్రి. డాడీ, ఎందుకు బిడ్డలుగా పొగబట్టిన సింధు వలె మార్చబడుతున్నారు? నీ ఆత్మీయ జీవితం ఎందుకు పొగబట్టిన సింధు వలె మార్చబడుతుంది? కారణం ఏంటంటే ప్రియమైన ఈ రాత్రి అయిన దేవా, నువ్వు నన్ను బ్రతికి పట్టుకోదేవా, ఈ రాత్రి అయిన బ్రతికి నన్ను పట్టుకోదేవా. నేను తప్పిపోయిన గొర్రె వలె ఉన్నానయ్యా, త్రాము విడిచి తిరుగుతున్నానేమో తండ్రి. నేను కూర్చున్న స్థితి నాకు తెలుసు ప్రియమైన, కూర్చోకూడని ప్లేస్ లో కూర్చున్నా. నేను కూర్చోకూడని ప్లేస్ లో కూర్చున్నప్పుడు దేవాతి దేవుడు ఇచ్చిన వాక్యం ప్రియాదం బిడ్డ. అది కూర్చోకూడని ఒక మాంత్రికులు రాళ్ళ ముందు కూర్చున్నప్పుడు ఇచ్చిన వర్డ్ ప్రియాదం బిడ్డ. నాతో మాట్లాడుతున్నాడు, త్రోవ తప్పి తిరుగుతున్నావు. దారి తప్పినా ఎట్లా ఉంది? తప్పిపోయినా గొర్రె వలె త్రోవ విడిచి తిరిగి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు ప్రియాదం బిడ్డ. రోజున నువ్వు ఎక్కడ తప్పిపోయావు? ఎక్కడ త్రోవ విడిచి తిరుగుతున్నావో నీ సేవకుని బ్రతికి పట్టుకోదేవా. రాత్రి దేవా, క్షేమ కలిగిన దేవుడా, ఇక్కడ ఎంతమంది నీ సేవకులు అయితే ఉన్నారో తండ్రి, ఏ బిడ్డలైతే పరిచర్య చేయలేక వెనకడుగు వేస్తున్నారో దేవా, ఈ రాత్రి నువ్వు బ్రతికి పట్టుకుంటానని వాగ్దానం చేస్తున్న దేవుడా. ప్రతి పొగ సిద్ధపడినైనా ఏ సిద్ధ అయితే పొగ పట్టబడి ఉన్నదో తండ్రి, ఈ రాత్రి అసలు తండ్రి పొగ నుంచి విడిపించబడును గాక, ప్రతి పొగ నుంచి విడిపించబడును గాక, ఇప్పుడే వస్తున్నాము కాల్చబడును గాక, నిత్యమైన వెలుగుతో నింపబోతున్నానికి నీకు స్తోత్రాలు తండ్రి. డాడీ, విషయం కలిగిన దేవుడా నీకు స్తోత్రాలు తండ్రి. డాడీ.